నమస్కారం. రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ శ్రావంతి. వినాయక చవితి వచ్చేసింది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, యువతులు అసలు ఎటువంటి ఏజ్తోనే సంబంధం లేకుండా అసలు ప్రతి ఒక్కరూ ఈ నవరాత్రులు చాలా చాలా బాగా అంటే అసలు ఆనందంతోని చాలా ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అయితే నిమజ్జనం రోజు కూడా చాలా సంబరంగానే ఉంటారు. ఇంక మధ్యకాలంలో మనం చూసినట్టయితే కొన్ని వీడియో క్లిప్స్ మనం చూసినట్టయితే చిన్నపిల్లలు వినాయకుడిని నిమజ్జనం చేద్దామంటే అమ్మో వద్దు, గణేష్ నాతోనే ఉంటాడు అని ఏడుస్తూ ఉంటారు. ఆ వీడియో క్లిప్స్ మీరు కూడా చూసే ఉంటారు. సో అయితే ఇప్పుడు వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని నవరాత్రులు పూజ చేయటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏమో వంశపారంపర్యంగా ఆనవాయితీగా వస్తుంది, మరికొంతమంది ఏమో ఫోటో పెట్టుకొని దీపధూప నైవేద్యాలు, పూజ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంది, మట్టి విగ్రహాన్ని తెచ్చుకోవాలి, పూజ చేసుకోవాలి అని. బట్ ఆ పూజా విధానం కొంతమందికి తెలియక చాలా సతమతం అవుతూ ఉంటారు. వీడియో క్లిప్స్ చూస్తూ ఉంటారు. సరే ఇవన్నీ కాకపోయినా మెయిన్ ఎక్కువ ఎటువంటి మంత్రాలు చదవాలి పూజా విధానంలో, ఇటువంటివన్నీ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అంతేకాదు వినాయకుడు ఈ నవరాత్రులు మొత్తం మంచిగా హ్యాపీగా మనతో పాటు గడిపి ఆ తర్వాత మనం నిమజ్జనం ఎందుకు చేస్తాం, దానికి గల కారణాలు ఏంటి, వినాయక చవితి రోజు ఈవినింగ్ టైంలో అంటే చంద్రుడిని చూస్తే నిందల పాలవుతామంటారు, అసలు ఆ శాపము ఆ చంద్రుడికి ఎందుకు తగిలింది వినాయక చవితి రోజు, ఇంకా ఇటువంటి చాలా చాలా విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. జై గణేష. సరే, ఈ విషయాలన్నిటి గురించి మనకు పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం వారసురాలు చైర్మన్ మైలవరపు నాగమణి గారు. అమ్మ మనకి ఈ విషయాలన్నీ మనకు క్లుప్తంగా వివరిస్తారు. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. జై బోలో గణేష్ మహారాజ్కి. జై బోలో గణేష్ మహారాజ్కి. ముందుగా మీ రామరాజ్యం మీడియా సభ్యులందరికీ, యాజమాన్యం వారికి ముందుగానే చెప్పుకుందాం గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి అసలు అంటే కొత్తగా పూజ చేసుకునే వాళ్ళ కోసం మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదివరకేమో అంటే వాళ్ళ వంశపారపర్యంగా వచ్చిన వాళ్ళు అంటే మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పొద్దున సాయంత్రం దీపధూప నైవేద్యాలు పెట్టడం, కథలు చదవడం ఇవన్నీ జరిగినాయి. వాళ్ళకు తోచిన రోజులు పూజ చేసుకొని ఆ తర్వాత విగ్రహాన్ని వాళ్ళే నిమజ్జనం చేయడమో లేదా పెద్ద విగ్రహం దగ్గర వీధిలో కొలువు తీరితే కదా పెద్ద విగ్రహాలు అక్కడ పెట్టడమో జరుగుతుంది. అయితే కొత్తగా విగ్రహాన్ని ఇంట్లో కోల్పుకునే వారికి అంటే ఏమంటారు విగ్రహాన్ని కొలుచుకునే వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? ఎక్కువగా ఎటువంటి కథలు చదువుకోవాలి ఆ వినాయక చవితి రోజు? అంటే కొత్తగా చేసుకునే వాళ్ళు అంటే నూతనంగా విడిగా కాపురాలు పెట్టేవాళ్ళు, కుటుంబ పరంగా వేరింటి కాపురాలు పెట్టేవాళ్ళు, లేకపోతే నూతనంగా పెళ్ళైన జంటలు వేరే చోటుకెళ్ళి ఉద్యోగరీత్యా కానీ అట్లా కాపురాలు పెట్టేవాళ్ళు. ఉమ్మడి కుటుంబంలో ఉండి ఉమ్మడిగా పెడితే పెద్దలు చూసుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా వినాయక చవితి పండుగని చేసుకోవాలి. కాబట్టి ఎక్కువగా నాకు తెలిసి నూతన దంటకే ఇట్లాంటి అవసరం వస్తుంది. ఎందుకంటే ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది, శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసం తర్వాత మనకి వినాయక చవితి పండుగ వస్తుంది. కాబట్టి నూతనంగా నూతన దంపతులు చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా సరే మట్టితో మీ శక్తి కొలది మీరు గణపతి నవరాత్రులు మనం 9 రోజులు చేసుకుంటాం కదా, దానికి మీరు ఎలా ఎలా చేసుకోగలుగుతారో అది ముందుగా మీరు ఆలోచన చేసుకుని చక్కగా మట్టి వినాయకుడిని తీసుకొచ్చుకొని ప్రతిమని చేసుకుని మీరు యథావిధిగా బ్రాహ్మణ్ణి మీకు వస్తే కనుక వ్రతకల్పం అదంతా మీరు చేసుకోవటం వస్తే కనుక మీ అంతరి మీది పూజా విధానాన్ని ఆచరించుకొని మీ శక్తి కొలది చేసుకుని స్వామివారిని పూజించుకోవచ్చును. లేదంటే ఎవరినైనా ఒక బ్రాహ్మణ్ణి ఏర్పాటు చేసుకుని యథావిధిగా వారి చేత ఈ వినాయక వ్రతం కదా, ఇది కూడా మనకి వెంకటేశ్వర స్వామి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం ఎలాగో ఇది కూడా వ్రతం అన్నమాట, ఒక నోము లాంటిది వ్రతం అన్నమాట. కాబట్టి నోములు వేరు, వ్రతం వేరు. వ్రతము కాబట్టి ఈ వ్రతాన్ని యథావిధిగా బ్రాహ్మణుని ఉంచుకొని కూడా మనం వ్రతం ఆచరించుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి దగ్గరుండి ఈ వ్రతాన్ని మన చేత ఆచరింపజేస్తే అలా అయినా మన ఈ వ్రతాన్ని అంటే ఇప్పుడు అవునమ్మా చాలా మందికి బ్రాహ్మణుని పిలిపించుకొని వ్రతం చేసుకునే అంత స్తోమత ఉండకపోవచ్చు.
మరి అలాంటి వాళ్ళు మామూలుగా బుక్స్లో చూస్తూ కథలు చదువుతూ ఉంటారు కదా. అవునవును. సో అందులో చాలా ఇంత ఇంత లావు బుక్స్ ఉంటాయి, అన్ని కథలు చదవడానికి వీలు కాని వాళ్ళు మెయిన్ ఎక్కువగా ఏది చదివితే, ఎటువంటి కథ చదివితే ఆ పూజ ఫలితం ఉంటుంది? యథావిధిగా మీకు తోచినట్టు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, పూజాది కార్యక్రమాలు మీరన్నట్టు చిన్న పుస్తకంలో అన్నీ తెలుస్తున్నాయి. యథావిధిగా చేసుకుని శమంతకమణి వృత్తాంతం కథనే మనం గణపతి నవరాత్రికి గణపతికి మనం వ్రతంలో చేసుకునే కథ. ఓకే. ఒక కథే ఉంటుంది గణపతిలో. ఎందుకంటే స్వామివారు శ్రీకృష్ణుడు పాలు పితుకుతున్నప్పుడు చంద్ర దర్శనం, పాలల్లో దర్శనం చేసుకోవటం, ఆ శమంతకమణిని అది సత్రాజిత్ ద్వారా అట్లా పోవటం, తర్వాత ఆ నీలాపనింద స్వామివారి మీదకి పట్టడం, అట్లా ఆయన ఈ బాధలన్నీ కృష్ణుడు అనుభవించున్నాడు. కాబట్టి ఆ శమంతకమణి వృత్తాంతాన్ని ఉదాహరణగా తీసుకుని మనం వినాయక చవితిని మనం ఆచరించుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా కూడా నీలాప నిందలు, ఏదైనా చెయ్యని పని కూడా మన మీద చేశాము అని అపనిందలు రావటం, ఇవన్నీ తొలగాలి. అలా సమస్యకు వచ్చిన వాళ్ళు ఏ వ్రతం చేసుకుంటే ఈ నీలాప నిందలకి గురి కాకుండా ఉంటారు అన్న వృత్తాంతానికి మనకి ఈ శమంతకమణి కథే మనకి ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కళ్ళు అటువంటి ఆపదలు కొని తెచ్చుకోకుండా ఉండాలి, రాకుండా ఉండాలి అంటే సంవత్సరంలో ఈ భాద్రపద మాసంలో మనం ఈ యొక్క వినాయక చవితి పండుగని విశేషంగా చేసుకోవటం అనేది జరుగుతుందమ్మా, మన క్షేమం కోసం. అయితే అమ్మ, ఒక్కొక్కరు ఒక్కో రకమైన నైవేద్యాన్ని చేసి వినాయకుడికి సమర్పిస్తారు. అవును. ఎటువంటి నైవేద్యం అంటే వినాయకుడికి ఇష్టం? ఎక్కువగా స్వామికి కుడుములు అంటారు. కుడుములు, ఉండ్రాళ్ళు. ఉప్పు కలపొద్దు కదమ్మా ఉండ్రాళ్ళు? లైట్గా వేయాలి. కలపొచ్చా? వేయచ్చు. ఓకే. లైట్గా వేసి ఉండ్రాళ్ళు చేస్తారు. బియ్యపిండితో పచ్చిశనగపప్పు చేర్చి ఉండ్రాళ్ళు చేస్తారు, కుడుములు చేస్తారు. బియ్యపిండితోని లోపల బెల్లంతో చేసిన తీపి పదార్థాన్ని పూర్ణంగా ఉంచి కుడుములు చేస్తారు. ఆవిరి మీద ఉడకబెట్టి కుడుములు చేస్తారు. అట్లాగే పానకం, వడపప్పు, స్వామివారికి ఎక్కువగా అరటిపళ్ళు, చెరుకు ముక్కలు, ఇవన్నీ చాలా విశేషం కదా. వాటన్నిటిని నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. విశేషంగా మన గణపతి నవరాత్రి పండుగలలో అయితే ఏ రోజు భోగం ఆ రోజు పొంగలి, పులిహార, దద్దోజనం లాంటివి కూడా చేసి స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు 3 రోజుల, 9 రోజుల, లేకపోతే ఒకరోజు మనం చేసుకుని తెల్లారి నిమజ్జనం చేసుకోవటం, ఆఫీసులు, ఒత్తిళ్ళు, హడావుళ్ళు ఉంటాయి కదమ్మా. దానికి అనుగుణంగా మీరు ఎలా చేయాలంటే అలా చేసుకోండి. ఒక్కరోజు చేసినా సరిపోదు. అయితే అమ్మ, ఇప్పుడు ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా, ఏం చేయాలన్నా ఫస్ట్ పంతులు అంటే ఈ అయ్యవార్లు ఏం చేస్తారంటే వినాయకుడికే ఫస్ట్ పూజ చేస్తారు. అవునవును. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళినా కూడా, పెద్ద పెద్ద దేవాలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ వినాయకుడిని దర్శించుకున్న తర్వాతనే మిగతా దేవుళ్ళని మనం దర్శించుకుంటాం. అవును. ఎందుకమ్మా అట్లా? అంటే ఎందుకు అట్లా అంత విశిష్టత? మనకి ఏ పనికి వెళ్ళినా కూడా ఎదురొస్తూ ఉంటాయి పనులు. మనం ఏ పని చేయకపోయినా ఆ పనికి ఆటంకం అనేది కలుగుతుంది. ఓహో, విఘ్నాలు కలుగుతాయి. కాబట్టి మనం గుళ్ళోకి వెళ్ళినా కూడా గుళ్ళో స్వామివార్లందరినీ దర్శించుకుని అక్కడ పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహించుకుని మనశ్శాంతిగా కూడా ఆ ఉన్న కాసేపు అరగంట కానీ 10 నిమిషాలు కానీ ప్రశాంతంగా గడపటానికి ఆయన యొక్క అనుజ్ఞ తీసుకుని, నాయన ఈ టైంలో అయినా కూడా మాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ పూజాది కార్యక్రమాలన్నీ కూడా మాకు ప్రశాంతంగా జరిగేలాగా అనుజ్ఞి అని ముందు గణపతిని మనం దండం పెట్టుకుని తర్వాత మనం ప్రధాన గుడిలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పుడు వినాయక చవితి రోజు సాయంత్రం పూట ఇప్పుడు అందరూ మంచి అంటే మధ్యాహ్నం అవుద్ది. వినాయకుడికి పూజ చేసిన తర్వాత అందరం అంటే దేవుడికి నైవేద్యం సమర్పించి మనం భోజనం చేసేసరికి మధ్యాహ్నం 2-3 అవుద్ది. అవును. ఆ తర్వాత సాయంత్రం వీధి దగ్గర పెట్టిన పెద్ద వినాయక విగ్రహాన్ని చూడడానికి పిల్లలు, పెద్దలు అందరూ తరలి వెళ్తూ ఉంటారు. అవును. అటువంటి టైంలో అనుకోకుండా చంద్రుడు మనకు కనిపిస్తాడు. బట్ ఆ రోజు చంద్రుడిని చూడొద్దు అని అంటారు. అవునవును. అయ్యో, నేను చంద్రుడిని చూసినా ఇంకా అయిపోయింది, ఈ సంవత్సరం మొత్తం నాకు అయిపోయింది, ఫుల్ నిందల పాలైతా అంటే తెలియని ఏజ్ పిల్లలు కూడా చాలా భయపడతా ఉంటారు, పెద్దవాళ్ళు కూడా భయపడతా ఉంటారు. అసలు ఏమైంది చంద్రుడిని చూస్తే ఏమవుతుంది వినాయక చవితి రోజు? అసలు చంద్రుడికి ఆ శాపం ఎందుకు వచ్చింది అంటే ఆ రోజున ఈ శమంతకమణి వృత్తాంతంలో శ్రీకృష్ణుల వారు ఆ చంద్రుణ్ణి పాలు పిండేటప్పుడు చూశారు కదా. చూసిన తదనంతరమే ఈ యొక్క శమంతకమణి అపహరణ జరగటము, ఆ వృత్తాంతం అంతా జరిగింది కదా. ఒకసారి క్లుప్తంగా చెప్తారమ్మా? ఒక సత్రాజిత్ అనే రాజు దగ్గర ఎప్పటికెప్పటికీ అక్షయమయ్యే 100 బారుల బంగారాన్ని
కావలసిన ధనాన్ని అన్నీ ఇచ్చే ఒక శమంతకమణి అనేది ఉన్నదన్నమాట. ఉన్నప్పుడు శ్రీకృష్ణుల వారు ఒకసారి వెళ్ళి అడిగారు, రాజా నీ దగ్గర ఉండే కన్నా నా దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ ప్రయోజనంగా ఉంటుంది, అది నాకు ఇవ్వు అని. అడిగితే ఎలా అడుగుతున్నారు స్వామి, ఇది మీరు మాకు పెద్దల నుంచి వచ్చింది, ఇది మా దగ్గర ఉంటుంది, ఇంత విలువైంది మీరు ఇవ్వమని అడుగుతున్నారు, అది ఎంతవరకు సమంజసం మీరు అడగటము, నేను ఇవ్వను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ సత్రాజిత్తు ఒక తమ్ముడు ఆయన ఏం చేశారంటే ఈ మణిని ధరించి వేటకు వెళ్ళటం జరిగింది. వేటకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన ఆ వేట టైంలో ఆయన మరణించడం జరిగి ఆ యొక్క శమంతక మణిని ఈ భల్లూక రాజు ఈయన తీసుకుని వెళ్ళి ఆయన గృహలో ఉంచుకుని ఆయన యొక్క కుమార్తె యొక్క ఉయ్యాలకి దీన్ని వేళగట్టి అక్కడ ఆవిడికి ఆట వస్తువుగా ఇవ్వటం అనేది జరిగితే లోగా శ్రీకృష్ణుల వారు అడిగారు కాబట్టి ఈయనే ఈ యొక్క మా తమ్ముడిని వేటకెళ్ళినప్పుడు వధించేసి ఆ శమంతకమణిని శ్రీకృష్ణుడే అపహరించారు అన్న అపవాదు శ్రీకృష్ణుల వారి మీద వేసి అడిగారనమాట. నువ్వే తీసుకెళ్ళావు మా తమ్ముడిని, నువ్వే సంహరించి అని అడగటం. అట్లా ఆయనకి నీలాపనింద వచ్చింది. వచ్చినప్పుడు ఆయన దాన్ని మాపుకోవాలి కదా, భగవానుడు కాబట్టి అసలు ఏం జరిగింది ఏమిటని ఈయన అడవిలోకి వెళ్ళి అంత వెతుకులాట ప్రారంభించారు. ఈయన ధర్మంగా ఆ నింద నా మీద వచ్చింది కాబట్టి అసలు ఏం జరిగింది, ఈ రాజు ఎక్కడికి వెళ్ళాడు, ఏమిటి, ఎక్కడ మరణించాడు, ఈ శమంతకమణి ఎక్కడ పడిపోయిందన్న అన్వేషణలో మనకి అరణ్యానికి వెళ్ళినప్పుడు అట్లా వెతుకుతూ ఉన్నప్పుడు కొన్ని చోట్లకి వెళ్ళేసరికి ఈ మృగరాజు యొక్క అడుగుల ముద్రలు ఇవన్నీ గమనించి భల్లూక రాజు అయిన ఆయన గృహకి వెళ్ళటం అనేది జరిగినప్పుడు అక్కడ ఇక్కడ శమంతకమణి ఉన్నది. ఉన్నప్పుడు లోగా ఆయన ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువుతో నాకు ద్వంద్వ యుద్ధం కావాలని పోయిన జన్మలో వరాన్ని కోరుకున్నారు కదా, కాబట్టి ఈ జన్మలో ఇది కూడా పరిపూర్ణం కావటానికని చెప్పి అక్కడ ద్వంద్వ యుద్ధం చేసి భల్లూక రాజుని అక్కడ నిర్వీర్యం చేశారనమాట. ఈయన శక్తిని గ్రహించేటట్టు రాములు వారిగా నేనే నీతో అప్పుడు నువ్వు కోరుకున్నావు నాతో ద్వంద్వ యుద్ధం కావాలని అని, అట్లా ఇప్పుడు ఈ టైం వచ్చింది నీతో ద్వంద్వ యుద్ధం జరగటం జరిగిందని చేయటం జరిగింది. అప్పుడు ఆయన యొక్క శక్తిని భల్లూక రాజు గ్రహించి రామా నువ్వేనా ఇట్లా వచ్చావు శ్రీకృష్ణ అవతారంతో అని అప్పుడు మెచ్చుకొని ఈ యొక్క ఆహారాన్నిను తర్వాత జాంబవంతుడి కూతుర్ని ఇచ్చి స్వామివారికి ఇచ్చి పంపించడం జరిగింది. అంతకుముందు ఏం జరిగిందంటే ఈ యొక్క వినాయక చవితి అనే మహావ్రత పుణ్యాన్ని మనం అందరం ఆచరించకముందు ఇట్లా చవితి నాడు భాద్రపద మాసంలో వచ్చే చవితి నాడు చంద్రుడిని కనుక చూస్తే నీలాపలిందులకు గురవుతారని మొదటి నుంచి ఉంది. అవును, మొదటి నుంచి ఉన్నదానికి వాళ్ళ సాయంత్రం పాలు పిండుతూ ఉంటే స్వామివారు ఆ బిందెలో చంద్రుడిని చూడటం జరిగింది. ఎవరు పాలు పిండుతుంటే? శ్రీకృష్ణుల వారు గోవుకి పాలు పిండుతూ ఉంటే ఆ పాలల్లో చుట్టం జరిగింది చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని, చవితి చంద్రుడిని. అప్పుడు పక్కనే ఉన్న రుక్మిణీదేవితో అన్నారు, నేను చూశాను చవితి చంద్రుడిని, ఏం రాబోతోందో నాకు విపత్తు, ఏమి నీలాపనిందలు నా మీద రాబోతున్నాయో అని. అందుకోసమే స్వామి అనుకునే ఉన్నారు. ఇది అనుకున్న తర్వాత ఇది ఈ కథ అంతా నడిచిందనమాట. నడిచినప్పుడు జరిగింది అట్లా. జాంబవంతి నేను ఆహారాన్ని తీసుకుని వచ్చి అప్పుడు మళ్ళీ ఈ మహారాజుకు అప్పచెప్పి, స్వామి నేను ఇట్లా చేయలేదు, ఇదిగో ఇట్లా జరిగిందని. మరి పరివారం కూడా వెళ్ళారుగా వీరితో పాటు, భటులు వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా, అందరూ చెప్పారు ఇట్లా జరిగింది, ఇట్లా భల్లూక రాజు ఇట్లా ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆయన భల్లూక రాజు యొక్క కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేసి స్వామివారితో పంపించడం జరిగిందని అప్పుడు ఈ శమంతకమణిని వారి మహారాజుకు చెప్పటం జరిగింది శ్రీకృష్ణుల వారు. అప్పుడు ఆయన శక్తిని గ్రహించి అప్పుడు ఆయనంతరకు ఆయనే, స్వామి నా దగ్గర కన్నా మీ దగ్గర ఉంటేనే దీని యొక్క ప్రయోజనం అనేది చాలా విశిష్టతంగా ఉంటుంది, గొప్పతనంగా ఉంటుంది. ఈ శమంతకమణినే కాదు, నా కూతురైన సత్యభామని కూడా మీకు నేను అప్పచెప్తున్నాను, ఇచ్చి వివాహం చేసి పంపిస్తానని అలా ఇవ్వటం జరిగింది. శ్రీకృష్ణుల వారు సాక్షాత్తు పరమాత్మ కాబట్టి ఆయన మీద ఏదన్నా నీలాపనింద పడ్డా కూడా ఆయన దాన్ని రూపుమాపుకున్నారు. ఓకే, మానవులం మనం ఎంత, అప్పుడు
పరివారం అంతా అడిగారు, స్వామి మీరు ఇట్లా అన్నారు, చంద్రుని చూసిన ప్రభావం. అప్పుడు చెప్పాడు రాజుకి, రాజా నీ తప్పు కూడా లేదు, ఇట్లా నేను చంద్రుడిని చూశాను, ఆ యొక్క ప్రభావం కూడా పడుంది, కాబట్టి ఇది ఎవరి తప్పదం లేదు, ఈ సంఘటన జరగాల్సి ఉంది లోక కళ్యాణం కోసం కానీ లోకానికి ఏదైనా మనం ఒక ఉపదేశం ఇవ్వటానికి కానీ ఇది జరిగిన సంఘటన కాబట్టి అని చెప్పి శ్రీకృష్ణుల వారు అన్నారు. ఆ సమయంలో అన్నప్పుడు జనులందరూ అడిగారు, శ్రీకృష్ణ నువ్వు పరమాత్మ కాబట్టి ఇది రూపుమాపుకున్నావు, మరి మామూలు మా పరిస్థితి ఏమిటి, మాకు ఇట్లాంటి ఆపద కనుక కష్టం కనుక వచ్చి ఇట్లాగే నీలాప నిందలు కనుక గురైతే మేమేం చేయాలి అని అడిగారు. అడిగినప్పుడు శ్రీకృష్ణ వారు అప్పుడు ఏం చెప్పారంటే, ఇట్లా భాద్రపద మాసంలో ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రాల్లో పౌర్ణమి తిథి వచ్చినప్పుడు చవితి రోజున విఘ్నాలకి అధిపతి అయిన విఘ్నేశ్వరుని యొక్క వ్రతం చేసి యథావిధిగా స్వామివారిని పూజించుకుని అక్కడ ఏదైతే స్వామివారికి సమర్పించిన పూజలో మనం అక్షింతలు సమర్పిస్తాం స్వామివారికి. అవును. సర్వోపచారాలు అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఆ సర్వోపచారాలప్పుడు సమర్పించిన అక్షింతల్ని తర్వాత ఇప్పుడు ఈ సంఘటన ఏ కథ అయితే మనకి శమంతకమణి కథ కనుక జరిగిందో, నేను నీలాపల నిందలకు గురి కావటం కానీ పాలల్లో చంద్రుడిని చూడటం కానీ ఈ యొక్క కథ ఉంది కదా, స్వామివారిని యథావిధిగా పూజానంతరం ధూపదీప నైవేద్యాలన్నీ అయిన తర్వాత కాసిన అక్షింతలు చేతిలో పట్టుకుని ఎవరైనా ఈ కథ చదువుతూ మిగతా జనులందరూ వింటూ వాళ్ళు కూడా అక్షింతలు చేత పట్టుకుని విన్న తర్వాత ఈ కథ చెప్పిన అక్షింతలు ఉంటాయి, అవి కొన్ని స్వామివారికి సమర్పించి ఈ కొన్ని తీసుకుని మనం గనక నెత్తి మీద జల్లుకుని ఎవరైతే బంధుజనాలు పిల్లలు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళ నెత్తిన కూడా ఈ అక్షింతలు జల్లితే ఈ యొక్క నీలాప నిందలు రాకుండా ఉంటాయి. ఓకే. చంద్రుడిని చూసిన వాళ్ళకైనా చూడని వాళ్ళకైనా కూడా భవిష్యత్తులో ఈ వ్రతం ఆచరించటం వల్ల ఈ అక్షింతలు వేసుకోవటం వల్ల కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవటం వల్ల ఈ నీలాప నిందలకి గురి కాకుండా ఎవరు ఉంటారు, అందరూ ఉంటారు, సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రాలు పౌర్ణమి తిథిగా వచ్చిన భాద్రపద మాసంలో చవితి రోజున అందులోనూ సూర్యుడు సింహరాశిలోను కన్యారాశిలోనూ ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం మనం ఆచరించుకోవటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఇక నుంచి ఇట్లా వినాయక చవితి వ్రతాన్ని మనం అందరం ఆచరించుకోవాలని స్వామివారు చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అప్పటి నుంచి మనకి ఈ వ్రతం అనేది మనకి ఆచరణలోకి వచ్చి జనులందరూ చేసుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పింది శమంతకమణి కథ ఇదంతా మీరు చెప్పారు కదా, బట్ మామూలుగా మనం సినిమాలలో కానివ్వండి అట్లా చూసుకుంటే ఇప్పుడు చంద్రుడికి శాపం ఏ విధంగా ఇచ్చారు అని అంటే, వినాయకుడే చంద్రుడికి పార్వతీదేవి చందమామకి అవును శాపం పెడతారు కదా, ఎందుకంటే వినాయకుడిని అవమానించినందుకు నా కొడుకును అవమానిస్తావా అని చందమామకి పార్వతీమాత శాపం ఇస్తుంది. అంటే కొడుకు కదమ్మా, పుట్టినరోజు చేసుకుంది ఆవిడ వైభవంగా స్వామికి. చేసుకున్నప్పుడు నేనే కాదు జనులందరూ చేసుకోవాలని భక్తులందరూ కూడా చేసుకున్నారు. పార్వతీదేవి కొడుకు వినాయకుడు అని అందరూ పిలిచి ఆయనకి పంచభక్ష పరమాణాలన్నీ పెట్టారు. పెట్టినప్పుడు తిని స్వామి సాయంత్రం పూట బొజ్జగణపయ్య కదా, సాయంత్రం పూట అట చల్లగాలికి ఆ చంద్రోదయం టైంలో కొద్దిగా చవితి రోజున అటు ఇటు స్వామి తిరుగుతుంటే ఆయాసంతో చంద్రుడు నెలవంకగా ఉండి స్వామి చంద్రుడు చూసి నవ్వారనమాట. నవ్వినప్పుడు ఆయనకి దిష్టి తగిలింది. ఎవరికి? గణపతికి దిష్టి తగిలి ఆ బొజ్జలో ఉన్న ఉండ్రాళ్ళు అవన్నీ కూడా బయటికి వచ్చి ఆయన కాస్త దిష్టికి లోనయ్యారు. లోనైనప్పుడు పార్వతీదేవి కోపం వచ్చింది. తల్లికి కోపం వస్తుంది కదా, బిడ్డకి ఎవరైనా చూసి అలా అన్నప్పుడు దిష్టి పెట్టారు అన్నప్పుడు కోపం వస్తుంది కదా, అట్లా కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడు పార్వతీదేవి చంద్రుని శపించింది. ఏమనంటే, నిన్ను ఎవరైనా సరే ఈ రోజున చవితి రోజున అసలు నిన్ను చూస్తేనే ఎవరికైనా కూడా
ఇట్లా నీలాపనిందలకు గురయ్యి వాళ్ళు ఇట్లా అయిపోతారు అని అంటే అప్పుడు చంద్రభగవానుడు పార్వతీమాతని ప్రార్థించాడు. అమ్మ తప్పయింది, నేను అట్లా నవ్వకూడదు, కాబట్టి దీనికి చిన్న ఉదాహరణ ఉంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరైనా అకారణంగా నవ్వకూడదు. నవ్వు వచ్చినా కూడా నవ్వకూడదు. నవ్వు వస్తే నవ్వు 4 రకాల చేటు అని ఒక మనకి సామెత ఉంది. కాబట్టి అట్లా నవ్వకూడదు. నవ్వితే ఇట్టాగే లేనిపోయిన అర్థాలన్నీ వస్తాయి కొన్నిసార్లు. కాబట్టి నవ్వకూడని చోట, నవ్వకూడని విషయాల్లో మనం నవ్వకుండా ఉండటం అనేది ఇక్కడ కూడా ఒక నీతి ఉంది. అప్పుడు తప్పు అయిపోయిందని చంద్రభగవానుడు కోరుకోగా, సరే రోజులు మొత్తంలో కాకుండా ఈ యొక్క చవితి రోజున ఎవరైతే చూస్తారో వాళ్ళు నీలాపనిందలకు గురవుతారని ఆవిడిచ్చిన శాపం అన్నమాట. అంతకుముందు ఈ సమంతకమణి వృత్తాంతకు ముందు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క వృత్తాంతానికి ముందు జరిగిన కథ అన్నమాట ఇది. అప్పటి నుంచి దేవతలు మనుషులు అందరూ ఆచరించుకుంటూనే వస్తున్నారు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్పటం వల్ల మొత్తం ప్రపంచానికి మొత్తం ఈ కథ తెలుసు. అప్పటి నుంచి అందరూ ఇది ఆచరించి చక్కగా చేసుకోవటం, చక్కగా కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకోవటం అనేది జరుగుతోంది. సహజంగా కూడా ఏ పూజలు వ్రతాలు ఏమైనా చేసినా కూడా ఆయనకి మన సకల విఘ్నాలు ఏమైనా తొలగాలి అంటే ఆయన విఘ్నాధిపతిగా మనకి ఆయన్ని ప్రధానంగా విఘ్నేశ్వరుణ్ణి ఎవరు శైవులందరూ, మనం శైవారాధన మతస్థులు కానీ అడ్డబుట్టు ధరించే వాళ్ళు అంటారు, వాళ్ళందరూ ముందు గణపతిని ప్రధానంగా అర్చన చేసి కానీ వివాహాల్లో కానీ ఒడుగుల్లో కానీ నోములు వ్రతాల్లో కానీ ఏదైనా సరే ప్రప్రథమంగా గణపతి ఆరాధన చేసి కానీ ఏ కార్యక్రమాలు చేయకూడదు అని. మనకి పెళ్ళిళ్ళు నిశ్చయమైనప్పుడు కూడా మనం ఏదైనా బట్టలు కొనాలి నిశ్చయం చేసుకుంటారు. ఇష్టపడ్డది మన పెళ్ళి వివాహం నిశ్చయం చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఏదైనా బట్టలు కొనాలన్నా పెళ్లి పనులు మనం ప్రారంభించాలన్నా కూడా ముందుగా గణపతికి ముడుపు కడతారు. కొన్ని శుభకార్యాల్లో గణపతికి ముడుపు కట్టుకోవటం కూడా ఉంటుందమ్మ. ఆయనకు ముడుపు కట్టి ఆయనకు పూజ చేసుకున్న తర్వాతే పెళ్లి పనులన్నీ మనం మొదలు పెట్టుకోవటం జరుగుతుంది. అట్లాగే ఏదైనా మనం ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద సంస్థలు మనం స్థాపించాలన్నా కూడా అప్పుడు కూడా గణపతికి ముడుపు కట్టుకొని ఆ కార్యక్రమాన్ని మనం వెళ్ళబుచ్చుకున్న తర్వాత కార్యక్రమం అంతా సంపూర్ణంగా పూర్తయిందనుకున్నప్పుడు ఏ ముడుపు అయితే కడతామో ఆ ముడుపులోంచి బియ్యాన్ని తీసి చక్కగా ఆరబోసుకుని వాటిని ఉండ్రాళ్ళుగా చేసి స్వామివారికి కార్యక్రమం ముగింపులో నైవేద్యంగా పెట్టడం అనేది కూడా జరుగుతుంది. అయితే అమ్మ, ఇప్పుడు మనం ఇంత అంటే ప్రతి ఏ కార్యం చేయాలన్నా అన్ని దేవుళ్ళలో ఫస్ట్ గణపతికి పూజ చేసిన తర్వాతే అన్నీ చేస్తాం కదా. అవునమ్మా. ఇప్పుడు నవరాత్రులు ఇంత వైభవంగా జరుపుకుంటాము. ఈ నవరాత్రుల గురించి కొన్ని నెలల ముందు నుంచే ఎదురు చూస్తూ ఉంటారు భక్తులందరూ, ముఖ్యంగా పిల్లలు. ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మరి ఈ వినాయకుడికి ఇప్పుడు ఆంజనేయ స్వామికి, శివుడికి, కృష్ణుడికి ఇట్లా ఈ దేవతామూర్తులకు ఉన్నటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అదే గణపతికి ప్రత్యేకమైనటువంటి ఆలయం ఉండదు. ఎక్కువగా చూసుకుంటే కాణిపాకం ఒకటే మనకు కనిపిస్తుంది. అవును. ఇప్పుడు వీధులలో కూడా మనం ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. చాలా ఇట్లా ఈ దేవతామూర్తుల ఆలయాలు మనం చూస్తూనే ఉంటాం. ప్రత్యేకంగా ఎందుకు ఉండదు గణేశుడికి ఆలయాలు? ఎందుకు కట్టించారు? ఆయన సర్వ పూజల్లోనూ ఆయనే ఈముడున్నారు. మీరు ఏ వ్రతమైనా చేసుకోండి, వెంకటేశ్వర స్వామి వ్రతం చేయండి, నారసింహ వ్రతం చేయండి, ఒక రుద్రాభిషేకం చేయండి, ఏదైనా చేయండి. ప్రప్రథమంగా గణపతి ఆరాధన చేయటం అనేది మనకు జరుగుతుంది సర్వ విషయాల్లోనూ. ప్రత్యేకంగా గణపతి ఆలయాలంటే ఉండే చోట్ల కొన్ని చోట్ల ఉన్నాయమ్మా. ఎవరైనా మొక్కుకుని కట్టించటం, గణపతి సాంప్రదాయంగా కొంతమంది వస్తూ ఉంటారు, వంశీకులు కానీ ఎవరైనా కానీ, వాళ్ళు ఆలయాన్ని నిర్మించటం. రాజులు కొంతమంది నిర్మించిన ఆలయాలు కొన్ని చోట్ల ఉన్నాయి. పల్లెటూరులో కూడా ప్రత్యేకంగా గణపతి ఆలయాలు ఉండటం అనేది మటుకు జరుగుతోంది. కానీ చాలా అరుదు కదమ్మా. చాలా అరుదు. ఎక్కువగా ఏంటంటే మన శివాలయాల్లో కానీ ఎక్కడైనా కూడా ప్రత్యేక ఒక భాగాన్ని ఆయన కేటాయిస్తారు. అంతేగాని ప్రత్యేకంగా ఓన్లీ గుడి మొత్తం వినాయకుడే అన్నట్టు స్పెషల్గా ఉండవు కదా. కానీ పల్లెటూరులో కొన్ని చోట్ల ఉన్నాయి ప్రత్యేకంగా వినాయకుడికి గుళ్ళు కట్టి ఇంకే దేవతలో ఉండరు. ఓకే, వాళ్ళే ఉంటారు. ప్రధానంగా గణపతి ఆలయం దానికి అంతే, ఇంకా పేరు కూడా అదే ఉంటుంది.
కాబట్టి అమ్మని పెడతారు పక్కన, వాళ్ళ అమ్మగారిని పెడతారు. పార్వతీదేవిని పక్కన విగ్రహంగా పెట్టడం జరుగుతుంది. కొన్ని చోట్ల శివలింగం కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. కానీ ప్రధానంగా అది గణపతి ఆలయమే. ఇక్కడ మనకి సికింద్రాబాద్ కూడా రైల్వే స్టేషన్ దగ్గర కూడా మనకి గణేష్ టెంపుల్ ఉంది, మనకి కాణిపాకం ఉన్నది, అట్లాగే పల్లెటూరులో కొన్ని చోట్ల ఉన్నాయమ్మ. ఇప్పుడు గణపతి విగ్రహం దగ్గర తులసిమాలను పెట్టొద్దు అని కొంతమంది అంటూ ఉంటారు. వాస్తవమా? తులసిమాల పెట్టొద్దా? గణపతికి తులసిమాల వేయొద్దా? లేదే, పత్రిలు అన్నిట్లో ఉన్నది. ఉందా? వేయొచ్చా? అయితే ఇంకోటి శాస్త్రాలలో కూడా చూసుకుంటే తులసికి గణపతి శాపం పెట్టాడు అని చెప్పేసి కొన్ని అంటే పుస్తకాల్లో రాసింది కూడా నేను చదివినమాట. అంటే ఎందుకు అమ్మ అట్లా అంటే, ఉందా నిజంగా వాస్తవమా లేకపోతే అవన్నీ కల్పితాలా? తులసిని పెట్టచ్చు అంటే, తులసి అనేసరికి మన వైష్ణవ సాంప్రదాయంగా ఉన్న మొక్కలా భావిస్తారు కొంతమంది. అంటే శ్రీ మహావిష్ణువుకి, మహాలక్ష్మికి అట్లా పూజానీయమైనది. ఎక్కువగా మహావిష్ణువుకి ప్రీతిగా వాటిని మాలలు కట్టి కూడా ధరించడం అనేది చేస్తారని అంటారు. కానీ పెట్టడంలో తప్పేం లేదు. పత్రుల్లో అది కూడా ఒక ఇదిగానే వస్తుంది. స్వామివారికి 21 రకాలు మనం పత్రులు పెడతాం. గణపతికి విశేషంగా గరిక. అవును, పెట్టడం వల్ల తప్పేనేం లేదు. ఏమైనా అంటే మీకు తెలిసిన వరకు ఏమైనా కథ ఉందా అమ్మా? ఇటు వినాయకుడికి తులసికి మధ్య ఏమైనా కథ? నాకేం తెలియదు. ఏం తెలీదా? అయితే నేను చూసిన ఒక పుస్తకంలో అమ్మ ఏమనుందంటే, గణేశుడు అంటే తపస్సు చేస్తూ ఉంటే ఒక ఆవిడ అంటే ఒక స్త్రీ గణేశుడిని చూసి అంటే ఏమంటారు, వ్యామోహపడుతుంది. సో అప్పుడు గణేశుడు తనను చూసి, నేను తపస్సు చేసుకుంటే నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని శాపం ఇస్తాడు అనమాట. అది తులసికి శాపం ఇస్తే తను విముక్తి కోరుకుంటుంది. సరే, నువ్వు ఇప్పటి నుంచి నువ్వు ఒక మొక్కవై ఉండు, నిన్ను ఎవరైతే పూజిస్తారో ఒక ముత్తైదువు నిండు నూరేళ్ళు అంటే ముత్తైదుతోనే ఉంటుంది అంటే అంతటి ప్రాముఖ్యత నువ్వు పొందుతావు అని వినాయకుడు తులసి మాతకి తులసి మొక్కగా మార్చాడు అని నేను చదివానమ్మా. అంటే అది మరి వాస్తవమా లేకపోతే ఎవరైనా రాసిర్రా నాకు తెలీదు. అయితే మనకి అష్టాదశ పురాణాలు అని అంటారు. ఓకే. ఈ పురాణాల్లో మళ్ళీ ఇప్పుడు మనం చిన్న చిన్న రచయితలు కానీ వేరైనా కానీ ఏదైనా కానీ చిన్న కథలేవో మనకి పుట్టుకొస్తూ ఉంటాయి. ఓకే. కాబట్టి ఆ కథల్లో ఎక్కడైనా ఎవరైనా రచించి ఉంటే ఉండొచ్చు. వాస్తవాలు కాదా? అవును కాదని కూడా మన రచయితకే తెలియాలి. కాబట్టి తులసి మట్టుకు మహాపతివ్రత, మహాపుణ్యమూర్తి అని ఉంది. అప్పుడు ఆ గణపతిని ఆవిడ వ్యామోహించే యొక్క పరిస్థితి ఎక్కడ ఉన్నది? అంత మహాస్వాతి ఎలా ఇచ్చేస్తుంది? అవును. సిద్ధిబుద్ధి ఆయనకున్నారు, కానీ గణపతిని ఇట్లా వ్యామోహించిన వాళ్ళు ఎవరు ఉన్నారని వింటాం కూడా నేను ఇదే ప్రథమంగా. అంతే కదా. అయితే ఇట్లా రాసినవన్నీ మనం నమ్మడానికి కూడా లేదంటారు? ఏవో వస్తూ ఉంటాయి, కథలు కదండి. ఓకే. ఇప్పుడు పురాణాలు వేరు, కథలు వేరు. మన కథలు ఎన్నైనా రాసుకోవచ్చు. కాబట్టి కొన్ని విషయాలు ఉంటాయి, లేని ఉంటాయి. కాబట్టి నేను ఎక్కడా వినలేదు, మరి నాకు తెలియదు. అయితే ఇప్పుడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇంత వైభవంగా జరుపుకుంటాం కదా, అసలు పొద్దున సాయంత్రం అసలు ఈ నవరాత్రులు అనేది కళ్ళు మూసి తెరిచేలోపు గడిచిపోతాయి. అవునవును. అంటే ప్రతి ఒక్కరు పిల్లల కానుంచి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటు పెద్దవాళ్ళే కానివ్వండి, రోజు అంటే ఆ వీధి మొత్తం అనుకొని 108 రకాల నైవేద్యాలని చెప్పేసి ఒక్కొక్క నైవేద్యం తీసుకొచ్చి గణేశుడికి అర్పించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇంత వైభవంగా ఈ నవరాత్రులు ఇంత వైభవంగా జరిపి చివరికి నిమజ్జనం చేస్తారు. ఎందుకమ్మా అట్లా? కాలమాన పరిస్థితుల ప్రకారం కూడా మనం సంవత్సర కాలం గణపతిని ఆలయాల్లో ఉంటారు, పూజిస్తున్నాము. వ్రతాలు వాటిల్లో కూడా ప్రధాన దైవంగా వారిని మనం సేవించుకోవటం జరుగుతోంది. ఇలా రోజు దైనందిక కార్యక్రమాల్లో కూడా ఎవరైనా పూజ చేయలేని వాళ్ళకు కూడా అందుబాటులో ఈ 9 రోజులు స్వామి మనకు అందుబాటులో ఉంటారు. అలాగే ఈ హడావిడి జీవితంలో అందరూ ఉరుకులు పరుగులు పెట్టే టైంలో ఎప్పుడు ఇలాగే చేయాలి అంటే కుదరని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి 9 రోజులు మనం యథావిధిగా స్వామివారిని అర్చించుకొని, మన గణపతి నవరాత్రులు కానీ దేవీ నవరాత్రులు కానీ ఏవైనా కానీ అర్చించుకున్న తర్వాత స్వామిని జలంలో, మట్టితో చేసిన గణపతులు కాబట్టి జలంలో మనం నిమజ్జనం చేస్తే, ఈ వినాయకుడిని మన విగ్రహం తయారు చేసేటప్పుడే కొన్ని యొక్క ఔషధ గుణాలతో కలిసిన కొన్ని మూలికను చేసి వినాయకుడిని తయారు చేయడం అనేది జరుగుతుంది.
కాబట్టి జలంలో నిమజ్జనం చేస్తే జలంలో ఉన్న కొన్ని ఔషధ గుణాలు ఏర్పడతాయి, నీటి కలుషితం కూడా ఉండదు అని కూడా శాస్త్రోక్తంగా మనం చేయలేమన్న విధానంతో కూడా మనం నిమజ్జనం చేసుకోవటం అనేది జరుగుతుంది. చేయలేము కాబట్టి 9 రోజులు ఆచరించుకున్న తర్వాత స్వామివారిని నిమజ్జనం చేయటం అనేది మనకు అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయం, ఆచారం. అయితే అమ్మ ఇప్పుడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు వేలం పాట నిర్వహిస్తారు నిమజ్జనం అయిపోయిన తర్వాతను లేదా నిమజ్జనానికి ముందు. అయితే అప్పుడు గణేష్ చేతిలో ఉన్నటువంటి లడ్డుకే కానివ్వండి, కలశంకే కానివ్వండి, చాలామంది పోటీ పడుతూ ఉంటారు. అవును. ఎందుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఏమీ లేదండి, అక్కడ గణేష్ యొక్క వ్రత ఇవన్నీ మనం చేసేటప్పుడు పందిళ్ళు వేయటానికి కానీ, అక్కడ బాజా భజంత్రీలకు కానీ, ప్రసాదాలకు కానీ కొంత ద్రవ్యం మనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అది చాలామంది కొంత చందారూపంగా కానీ లేకపోతే అంతక్రితం వేసుకుంటారు. దానికి తగిన ద్రవ్యాన్ని మనం సమకూర్చుకోవాలి. కాబట్టి ఇలా మనం న్యాయంగా అయితే వేలంపాట పెట్టడం ఇవన్నీ సమంజసం కాదు, పంచి పెట్టాలి. వేలంపాట పాడినా కూడా పంచుతారమ్మా, అది ఒక్కళ్ళు తినలేరు కదా, అది కూడా ప్రసాద వితరణగా అందరికీ పంచడం జరుగుతుంది. కాకపోతే కొంత ద్రవ్యం సమకూరి వీళ్ళందరికీ మనం సర్దుబాటు చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే అమ్మ, అంటే నిజంగా అంటే చాలా చక్కగా అన్నీ చాలా క్లుప్తంగా కూడా చెప్తున్నారు. అయితే ఇంకొకటమ్మా, కొన్ని పుస్తకాల్లో వినాయకుడు బ్రహ్మచారి అని ఉంటుంది, కొన్ని పుస్తకాలనేమో 2 భార్యలు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు అని కూడా ఉంటుంది. అసలు వాస్తవాలు ఏంటి? స్వామివారికి వివాహం అయింది సిద్ధి బుద్ధి అని. సిద్ధి బుద్ధి అంటే ఆయనలో ఇమిడి ఉన్న బుద్ధి, మంచి బుద్ధి, సిద్ధి సర్వకార్యాలు సిద్ధింపజేసేది. ఈ 2 మాతలు కూడా వారిలో ఉన్నారు. వారితో మానసికంగా ఆయనకి వివాహం అయిందని మనకి పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే. పార్వతీదేవి కూడా తప్పించింది, నా బిడ్డకి పెళ్లి కావాలి, వివాహం కావాలి అని. కాబట్టి వినాయకుడికి తగ్గట్టుగానే అమ్మవార్ల పేరు కూడా సిద్ధి బుద్ధి అని. ఈయనెట్లయితే విఘ్నాలు కలగకుండా మనకి ఎట్లయితే మనకి సర్వకార్యాలు నెరవేరేలాగా మనకు అనుగ్రహిస్తారో, పక్కన మాతలకు కూడా అవే పేర్లు సిద్ధి బుద్ధి చాలా బాగుంటాయి, చాలా విశేషం. సో సిద్ధి బుద్ధి ఈ అమ్మవార్లు కూడా తన గణేశుడి భాగాలే అనమాట. అవును. ఓకే. కుమారులు కుమార్తెలు అమ్మ ఉన్నారు అంటారు. ఇప్పుడు గణేష్ నవరాత్రుల విషయానికి వస్తే ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళ భరతులు జరుగుతూ ఉంటాయి కదా, అంటే అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు ఏ విధంగా అయితే చేస్తారో ఆ డ్యాన్స్లే కానివ్వండి అట్లా అదంతా సరే, అది వేరు, మనం మానవులము, అదంతా ఓకే. బట్ దేవుడి విషయానికి వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు అంతంత సౌండ్స్తోని, అంటే భక్తి పాటలు కాకుండా వేరే వేరే పాటలు పెట్టడం, అంటే అటు రకంగా శబ్ద కాలుష్యంతో పాటు తాగి రావటం, నిమజ్జనం జరిగేటప్పుడు కానీ లేదా విగ్రహం కొనుక్కొచ్చేటప్పుడు కానీ కొంతమంది యువకులు ఏం చేస్తున్నారంటే తాగుతున్నారు. అసలు ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అవుతుందమ్మా? ఎవ్వరు అనరండి కరెక్ట్ కాదని. వాళ్ళకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకైతే తెలియదు. పోనీ ఇది పద్ధతి కాదని చెప్పేవాళ్ళు లేదేమో వాళ్ళకి. దేవుడి దగ్గర ఏ దేవి దేవతల దగ్గరికి కూడా మనం మందు తాగి రావటం, ఏదన్నా మనం మాంసాహారం తిని రావటం, ఇవన్నీ చేయకూడని పనులు. అట్లాగే ఇదివరకు పూర్వం నుంచి మనం దేవీ నవరాత్రులు కానీ గణపతి నవరాత్రులు కానీ చేసుకుంటూ వస్తున్నాం. అప్పుడు సన్నాయి మేళం పెట్టేవాళ్ళు. ఇంత గుండెలకి హార్ట్ అటాక్ వచ్చేలాగా ఈ బాజాలు పెట్టేవాళ్ళు కాదు. కాబట్టి మనలోనే పరివర్తన రావాలి. ఇంత శబ్దాలు మనం పెట్టడం అనేది సంభవం కాదు. అట్లాగే మనం ఇట్లా మద్యం సేవించి కానీ నీచు తిని కానీ స్వామివారి దగ్గర రావటము, ఆ నిమజ్జనం యొక్క ఊరేగింపులో మనం పాల్గొనటం కానీ ఇదంతా సమంజసం కాదు. శుచి శుభ్రంతో చక్కగా పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని మనం 9 రోజులు వెళ్ళబుచ్చుకోవాలి. తర్వాత గణపతి నవరాత్రుల్లో ప్రధానంగా ఏ మండపం దగ్గరైనా సరే ఒక దంపతుల్ని మనం కూర్చోబెట్టడం జరుగుతుంది. అవును. ఎవరైతే ఈ నిర్వహణ బాధ్యత ఎవరైనా ఆ కాలనీలో కానీ ఆ క్వార్టర్స్లో కానీ ఆ వీధిలో కానీ ఆ సందులో కానీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు ఒక దంపతుల్లో 2 దంపతుల్లో ఈ నవరాత్రి కార్యక్రమాలన్నీ చేయటానికి వాళ్ళని ఎంచుకుంటారు. ఈ 9 రోజులు కూడా ఈ దంపతులు తప్పకుండా నియమనిష్టలతో ఉండాలి. ఓకే. మాంసాహారం తినరాదు,
పొరుగురు వెళ్ళరాదు. ఎవరు విగ్రహం కొనిచ్చిన వాళ్ళమా? కాదమ్మా, ఎవరైతే ఈ వ్రతాన్ని పీటల మీద కూర్చుని ఆచరిస్తారో, ఎవరి చేత అయితే జరిపిస్తారో, స్టార్ట్ మొదటి రోజు వినాయక చవితి రోజు అది ఎవరో మొదలు పెడతారు కదమ్మా ఈ మండపాన్ని. ఆ మండపాన్ని మొదలుపెట్టిని ఆ వ్రత పీటల మీద ఎవరో ఒకళ్ళు కూర్చుంటారు, అందరు కూర్చోరు కదా, ఒక గంట 2 గంటలో కూర్చుంటారు. ప్రధానంగా ఎవరైతే నిర్వహణ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా బ్రహ్మచర్య వ్రతం పట్టాలి. ఈ 9 రోజులు స్వామివారి నిమజ్జనం అయ్యేదాకా ఏకభక్తం ఉండాలి, చాపేసుకుని పడుకోవాలి, మధుమాంసాలు తినకూడదు, ఏదన్నా ఇట్లాగే కళ్ళు సారా తాగే అలవాట్లు ఉంటే అవి చేయకూడదు, గ్రామం దాటి వెళ్ళకూడదు. ఈ నియమనిష్టలతోనే వినాయక చవితి వ్రతాన్ని మనం ఆచరించుకోవాలి. ఎవరైనా సరే పీటల మీద కూర్చుని వినాయక వ్రతాన్ని మండపాల సంగతి చెప్తున్నాము, గృహాల సంగతి నేను చెప్పట్లేదు. మండపాల్లో పెద్ద ఎత్తున చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వ్రతం. ఆ రోజున మీ చేత కంకణధారణ కూడా చేయిస్తారు అయ్యగారు. ఓకే, రక్షాధారణ చేయిస్తారు, కంకణధారణ చేయిస్తారు. కాబట్టి ఈ 9 రోజులు ఈ నియమనిష్టలు ఆచరించాలి. ఆచరించి యథావిధిగానే భక్తి ప్రవర్తులతో స్వామివారిని నేను చెప్పిన విధంగానే కొలుచుకోవాలి. కొలుచుకుంటేనే మీరు ఏ అయితే కాలనీలో చేస్తున్నారో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలకు కానీ ఆ కాలనీకి కానీ పరిపూర్ణమైన స్వామివారి కటాక్షం కలుగుతుంది. అంతేగాని ఏదో చేశాము, మనం అందరం కూడుకున్నాము, ఇట్లా చేస్తున్నాము అని కాకుండా నియమనిష్టలతో చేయాలమ్మా. ఎందుకంటే ఇది మహా ఉత్సవం. ఎట్లా అంటే బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఎలా చేస్తామో మహా ఉత్సవ కార్యక్రమం. దేవీ నవరాత్రులు కానీ గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా వినాయకుడు మనతో పాటే ఉన్నాడు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది భక్తులందరికీ కూడా. అవునండి, చాప వేసుకుని చక్కగా కింద పడుకోవాలి. బ్రహ్మచర్య వ్రతం ఇవి నేను చెప్పిన విధానాలన్నీ ఆచరించే తప్పకుండా చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారమ్మా, చాలా క్లుప్తంగా కూడా చెప్పారు వినాయకుడి నవరాత్రి ఉత్సవాల గురించి కూడా, ఇంకా వినాయకుడి గురించి కూడా. ఎవరైనా సరే ఇంట్లో ఈతి బాధలతో బాధపడుతున్నారు, లేకపోతే అప్పులైనాయి విపరీతంగా, లేకపోతే ఎవరి దగ్గర నుంచే మనకు డబ్బులు రావాలి, లేకపోతే ఇంకా ఏదైనా సరే ధనానికి సంబంధించిన విషయాలతో బాధపడుతున్నారు అంటే వినాయకుడు చాలా బోళా శంకరుడు యొక్క కొడుకమ్మ. ఈయన కూడా అంతకన్నా బ్రహ్మాండమైన బోళా అయిన మనిషి. కాబట్టి ఆయనకి మీరు 108 గరిక పరకలతో స్వామివారికి అర్చన చేసి 41 రోజులు దీక్షగా ఆయనకి రోజు ఏదోటి నైవేద్యం పెట్టి యథావిధిగా అర్చన చేసుకుంటారు. నా మాట విశ్వసించండి, మీకు ఎక్కడ లేని ధనము వస్తుంది, రుణ బాధలు తీరుతాయి, కుటుంబం క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు వినాయకుడి మనం నవరాత్రుల గురించి సందర్భం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఈతి బాధలతో బాధపడుతున్నారంటే చక్కగా స్వామివారి మూలమంత్రం తీసుకొని ఈ విధంగా చేసుకోండి. ఈతి బాధల నుంచి మీరు బయటపడండి. వినాయకుడు ఇప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాలలో మాత్రమే మనతో పాటు ఉంటాడు, తర్వాత దూరం అవుతాడు అనుకునే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా పెళ్ళి కావాలనుకున్నా లేదంటే పిల్లలు పుట్టాలని అనుకున్నా, వాళ్ళకి ఏదైనా కోరిక ఉన్నా కూడా ప్రతి నెల సంకష్టహర చతుర్దశి అని వస్తూ ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా వినాయకుడికే ఉపవాసం ఉండి సాయంత్రం టైంలో చంద్రుడిని చూసిన తర్వాతనే భోజనం చేస్తారు. అది వ్రతాలు మనకి ఎట్లయితే ఆడవాళ్ళకి అనేక వ్రతాలు ఉన్నాయో ఇది కూడా వ్రతం అమ్మ. మీ కార్యసిద్ధి కోసం సంతానం గురించి కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, దేనికైనా సరే కుటుంబ క్షేమం గురించి కానీ. ఏ విధంగా ఉండాలమ్మా ఆ రోజు ఉపవాసం సంకష్టహర? ఏ రకంగా అయితే ఇప్పుడు మనం గణపతి నవరాత్రుల ఆరాధన చేస్తున్నామో అదే రకంగా ఆ రోజున కూడా అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి మనం. కాకపోతే ఆ రోజున ఈ కథ చదివే విధానం ఉండదు, కానీ యథావిధిగా షోడశోప పూజలతో 32 సేవలతో స్వామివారిని ఆరాధన చేసుకుని ధూపదీప నైవేద్యాలతో యథావిధి కార్యక్రమం చేసుకుని నేనేవైతే నియమనిష్టలు చెప్పానో ఆ నియమనిష్టలు కనుక ఆచరించి చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇట్లాగే ఏదైనా సమస్యలు, కోర్టు సమస్యలు కానీ, లేకపోతే ఆస్తి తగాదాలు కానీ, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా అన్నీ కూడా గణపతి మనకి చూస్తాడమ్మా. అంతేగాని గణపతి ఎప్పుడు మనతో లేడు అన్న భావన మటుకు అది తప్పు. ప్రతి విషయంలోనూ మనని ముందుండి నడిపించేది ఆయనే. కాబట్టి ఎవరైనా కూడా ఇట్లా చేసుకోవచ్చు. నెలకి మనకి 2 చవితులు వస్తాయి. ఓకే,
ప్రధానంగా 2 చవితులు వస్తాయి. 2 చవితుల్ని కూడా ఇట్లా మనం ఆరాధన చేసుకోవచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అడిగిన దాన్ని ప్రతి చాలా క్లుప్తంగా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో చూసారు కదండి ఈ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్.